హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీలక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మార్నింగ్ సన్ రైజ్ అలా వచ్చినప్పుడు ఎంతో బాగుంది కదండి. ఆ టైంలో ఒక 5 మినిట్స్ అలా నిల్చుని రిలాక్స్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక ఈరోజు కాఫీ తాగాలనిపిస్తుంది. యాక్చువల్గా మా బాబుని పంపించిన తర్వాత తాగుతాను. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం తాగాలి అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఉందని కాబట్టి ఇక పాలు సిమ్లో పెట్టేశాను. పాలు కొంచెం గోరువెచ్చగా గోధుమ వాడికి పాలక్ చపాతీ చేద్దాం అనుకున్నా. నేను వచ్చేసి దగ్గర ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఒక 50 గ్రామ్స్ పాలకూర కలిపేద్దామని చెప్పేసి నేను ఒక హాఫ్ కట్ట పాలకూర తీసుకున్నాను. ఆకులు మాత్రం తీసుకున్నానండి పాలకూరకి. సో ఆకులు మాత్రం తీసుకొని వాటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మిగిలిన పాలకూర అంతా కవర్లో పెట్టేసుకున్నాను. పక్కన తర్వాత అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని ఆకుకూరని కడిగేసి శుభ్రంగా కడిగేసి గోధుమ పిండిలో చిన్నగా సన్నగా మీకు వీలైనంత వరకు తరిమేసి దాన్ని వచ్చేసి నేను గోధుమ పిండిలో వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో సరిపడంత కొంచెం ఉప్పు వేసేసుకొని పిండిని వచ్చేసి మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ మధ్య పిల్లలు సరిగ్గా వెజిటేబుల్స్ ఆకుకూరలు తినట్లేదు అని చెప్పేసి ఈ రకంగా. నెక్స్ట్ మా పెద్ద బాబుకి ఏంటంటే వాడికి చపాతీ బాగా ఇష్టం. నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. వాడు ఎప్పుడైనా వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఆకుకూరలు తిన్నప్పుడు ఈ రకంగా కలిపి చేయిస్తాను. ఇంకా అప్పుడు వాడు ఇష్టంగా తినేస్తాడు. సో అందుకని నాకు ఇది ఒక ప్లస్ పాయింట్ అవడంలో నేను మ్యాక్సిమం చపాతీ ఎప్పుడైనా ఆకుకూర పరోటా, క్యారెట్ పరోటా లేదంటే ఆలు కలిపి ఇలా డిఫరెంట్గా చేసిస్తాను. నెక్స్ట్ పాలు కూడా హీట్ అయిపోయింది. ఇక నేను పిండి కలిపని చెప్పేసి మొత్తం అక్కడ క్లీన్ చేసుకున్నాను. సో కాఫీ మా అత్తగారికి ఫస్ట్ కలిపి ఇచ్చేసాను. ఇంకా మా అత్తగారికి తమిళనాడు కాబట్టి వాళ్ళకి ఎప్పటి నుంచో డైలీ మార్నింగ్ కాఫీ ఇస్తేనే హ్యాపీగా తాగేస్తారు సరదాగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మా వారికి అలా కాఫీ హాఫ్ కప్ పోసేసుకొని ఇంకా అలా తాగుదాం అనుకున్నాము. యాక్చువల్గా బాబుతో వెళ్ళిన తర్వాత తాగుతాను, బట్ ఈసారి ఎందుకో కొంచెం తాగితే బాగుంటుందని చెప్పేసి అనుకుని పక్కన ఈలోపు చపాతీ పిండి నానుతుంది. ఒక 10 మినిట్స్ నెక్స్ట్ పెనం పెట్టేసి అంతా క్లీన్ చేసుకొని చపాతీ రుద్దడానికి రెడీ చేసేసుకున్నాను. ఇంకా పెనం హీట్ అయ్యేలోపు ఒక 2 మినిట్స్ అలా కాఫీ తాగొద్దామని చెప్పేసి ఇంకా కాఫీ కప్ తీసుకుని అలా బయటకు వచ్చి బాల్కనీలో తాగానండి. ఆ వెదర్కి ఆ కూలింగ్కి తాగితే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి. ఇంకా సో వీళ్ళతో త్వరగా కాఫీ తాగిచ్చేసి ఇంకా వచ్చేసి చపాతీ చేద్దాం, టైం అయిపోతుంది. 7:30 7:20 కల్లా బస్సు వస్తుంది. సో వాడు ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అడిగాడు, నెక్స్ట్ చపాతీ అడిగాడు. నేను పాలకూర కలిపేసి రకంగా చపాతీ రుద్దేశానండి. సో మనం రుద్దేటప్పుడు చపాతీ ఏంటంటే అప్పుడప్పుడు మనకి పొడి చపాతీ పిండి అద్దుకుంటూ తిప్పుతూ ఉంటే మంచిగా రౌండ్గా వస్తుంది. సో ఇది పిల్లలకు కూడా ఇంకా చూసారు కదా ఈ రకంగా. నెక్స్ట్ పక్కన వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని పులిహోరకి లెమన్ రైస్కి వచ్చేసి ఒక స్పూన్ మినపప్పు, అర స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పల్లీలు ఒక 2 స్పూన్స్, కొంచెం ఇంగువ, పసుపు ఇవన్నీ వేసేసాను. అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి ఇంకా అవి వేగేలోపు నేను వచ్చేసి చపాతీ కాల్చేసుకున్నాను. ఒక చపాతీ ఆల్రెడీ రుద్దేసి పెనం పైన వేసాను, కాలుతుంది. నెక్స్ట్ మీకు ఒక ట్రిప్ ఏంటో చెప్పాను. లెమన్ రైస్ చేసేటప్పుడు ఇలా మనం ఒక జల్లెడ గరిటెతో లెమన్ పిండేస్తే సీడ్స్ అన్ని పైన ఉంటాయి, రసం అంతా కిందకి తిరుగుతుంది. సో ఈ రకంగా నేను వచ్చేసి ఒక ఫుల్ లెమన్ పిండేసాను. అట్లనే పక్కన చపాతీ చేస్తూ ఉన్నాను ఇంకా వాడికి. సో పిల్లలకి వచ్చేసి నెయ్యి కొంచెం బలం కాబట్టి దోసకి చపాతీకి ఎప్పుడు నేను నెయ్యి ఎక్కువ వేసిస్తాను. ఎందుకంటే మామూలుగా వాళ్ళు తినరు, ఈ రకంగా బాక్స్లో పెట్టిస్తుంటే ఇక స్కూల్లో తినేస్తారు. సో ఫస్ట్ రైస్ కూడా అయిపోయింది. ఫస్ట్ లేవగానే రైస్ పెట్టేశాను. నేను బ్రష్ చేసేసుకొని కాఫీకి రెడీ చేసుకునే ముందు ఇంకా 2 గరిటెల రైస్ తీసుకొని కడాయిలో వేసేసానండి. కడాయిలో లెమన్ రైస్ కలపడానికి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసి మొత్తం బాగా ఒకసారి కలుపుకున్నాను. ఇంకొంచెం రైస్ పడుతుంది అని తెలుసుకున్నప్పుడు నేను ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా 2 గంటల రైస్ యాడ్ చేశాను. ఎందుకంటే చిన్న బాబుకి కూడా మీకు బాక్స్ కడదాము అని చెప్పేసి. వాడిది 9:30కి, పెద్ద బాబుకి వచ్చేసి 7:30కి. సో మొత్తానికైతే లెమన్ రైస్ చపాతీ. మాకు లెమన్ రైస్ మధ్యాహ్నం లంచ్లో తిందాము, పిల్లల్ని పంపించేసిన తర్వాత మేము చపాతీ తిందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. సో ఈ రకంగా మనం ఎప్పుడైనా నిమ్మరసం ఈ రకంగా జల్లెడ గరిటెలో పిండడం వల్ల ఏంటంటే సీడ్స్ అన్ని పైన ఉండి రసం దిగుతుంది. మొత్తానికైతే చపాతీ అయిపోయింది. ఇంకా పిండి సైడ్కి పెట్టేసాను. ముందు వాడికి బాక్సులు కడదామని చెప్పేసి 2 చపాతీ చేసేసి చెప్పాను కదా, పాలకూర కలిపిన చపాతీ 2 పెట్టాను. నెక్స్ట్ ఇంకో బాక్స్లో వచ్చేసి లెమన్ రైస్కి నేను బాక్స్ రెడీ చేసుకుంటున్నాను. సో మొత్తానికైతే ఈలోపు మా బాబుని రెడీ అవ్వమని చెప్పేసి వాడికి చెప్పేశాను. వాడికి వాడు రెడీ అవుతూ ఉన్నాడు. ఫ్రెష్ అయిపోతుంది. స్నానం అప్పుడు నేను చేపిస్తాను, లేదంటే టైం ఉంటే వాడే స్నానం చేసేస్తాడు. సో ఇక్కడ లెమన్ రైస్ మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం పులుపు ఉప్పు సరిపోయిందని టేస్ట్ చూసేసి ఈ రకంగా బాక్స్ పెట్టేసి చిప్స్ పెట్టి స్పూన్ పెట్టేశాను. నెక్స్ట్ చపాతీలో పాలక్ చపాతీలో వాడు వచ్చేసి హనీ అడిగాడు. సో మళ్ళీ పెట్టిన 2 చపాతీలో ఈ రకంగా హనీ ఒక్కొక్క స్పూన్ వేసేసి బాక్స్ని ఆ రకంగా రోల్ చేసి పెట్టేశాను. ఇలా చేసి పెట్టడం వల్ల ఏంటంటే వాడు ఇష్టంగా తినేస్తాడు, ఇంకా కొంచెం తీతీగా బాగుంటుంది కాబట్టి. బట్ స్కూల్ నుంచి రాగానే కంపల్సరీ నేను రైస్ పెడతాను. వాడు రైస్ ఒకవేళ మన రైస్ ఐటమ్ ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకెళ్ళినా కానీ స్కూల్ నుంచి రాగానే నేను అన్నం పెట్టేస్తాను డైరెక్ట్గా. ఈవినింగ్ నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకా ఏమైనా వాళ్ళకి టిఫిన్స్ ఇస్తాను. సో మొత్తానికి లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి పెట్టేశాను.
ఇక లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయి వాడు ఇంకొకవేళ టైం ఉంటే నేనే బాతింగ్ చెప్తే లేకపోతే వాడే బాతింగ్. సో మా బాబు రెడీ అయిపోయాడు, బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తానికి అయితే స్కూల్కి వాడు డాడీ డ్రాప్ చేయడానికి